ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. ఆస్ట్రో మార్గం వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు మనం 11వ రాశి అయిన కుంభరాశి వారి సెప్టెంబర్ 2026 మాస గోచార ఫలితాలను చాలా క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. లగ్నంలో రాహువు, ధనస్థానంలో వక్రశని ఉన్నప్పటికీ 9వ ఇంట ఏర్పడే శుక్రుని స్వక్షేత్ర సంచారం మీకు ఎలాంటి అదృష్టాన్ని ఇవ్వబోతుందో చూద్దాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడి ఆస్ట్రాలజర్. అయితే ఈ మాసంలో వివరాల్లోకి వెళ్లే ముందు ఈ మాసంలో ప్రత్యేక పండుగలు తేదీలు తెలుసుకుందాము. సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి, సెప్టెంబర్ 26 శనివారం మహాపితృపక్షాలు ప్రారంభం. ఈ 3 కూడా ఈ మాసంలో విశేషం. ఇక గ్రహాల స్థితి దృష్టి సమన్వయం ప్రకారంగా గ్రహాల పొజిషను ఖగోళంలో రాశ్యాధిపతి శని 2వ ఇంట మీనరాశిలో వక్రగతిలో ఉన్నాడు. వీరికి ఏలినాటి శని కూడా 3rd ఫేజ్ జరుగుతుంది. రాహువు లగ్నంలో ఉన్నాడు. శుక్రుడు సెప్టెంబర్ 3 నుండి 9వ ఇంట తులారాశి స్వక్షేత్రంలో సంచరిస్తూ భాగ్య యోగాన్ని ఇస్తాడు. బుధుడు సెప్టెంబర్ 8 నుండి 9వ ఇంట్లోకి వస్తాడు. రవి 18 తర్వాత 8వ ఇంట కన్యా రాశిలోకి వెళ్తాడు. 8వ ఇంట రవి అష్టమ రవి. ఇక కుజుడు 18 నుండి 6వ ఇంట ప్రవేశిస్తాడు. ఇది ఇక దృష్టిల సమన్వయం అంటే 6వ ఇంట్లో ఉన్న ఉచ్చ గురువు తన 9వ దృష్టితో 2వ ఇల్లైన మీనరాశిని, అక్కడ వక్రించిన శనిదేవుణ్ణి చూస్తున్నాడు. కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ధనస్థాన శనిపై పడే ఈ గురు దృష్టి చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పచ్చు. ఇది ఆర్థిక నష్టాలు, కుటుంబ గొడవల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఈ మాసంలో కూడా అనేది సూచిస్తుంది. ఇక రంగాల వారీగా ఫలితాలు తెలుసుకుందాము. ఆర్థికంగా చూస్తే ధనస్థాన శనిపై గురు దృష్టి ఉండటం వల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావు. రాబడి అయితే బాగానే ఉంటుంది ఈ మాసంలో. భాగ్యస్థాన బుధ శుక్రుల వల్ల షేర్ మార్కెట్లో ఉన్నవారికి దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మంచి లాభాలే సూచిస్తున్నాయి. ఇక 18 తర్వాత రవి 8వ ఇంట్లోకి రావడం వల్ల ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్త అనేది కూడా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా అయితే గనక లగ్న రాహువు మరియు 2వ ఇంట శని వల్ల మానసిక ఒత్తిడి, పంటి నొప్పులు లేదా కంటి సమస్యలు రావచ్చు అనేది అంచనా. ఈ మాసంలో ఆకస్మిక ప్రమాద సూచనలు అయితే 18 సెప్టెంబర్ తర్వాత రవి 8వ ఇంట్లోకి వచ్చాక స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి. ఆసుపత్రి ఖర్చులు కూడా అదుపులోనే ఉంటాయి, అంత ప్రమాద సూచనలు ఏమీ కాదు కాబట్టి. ఇక డాక్యుమెంటేషన్ అండ్ కోర్టు కేసులు ఈ విషయాలకు వస్తే ఇక 9వ ఇంట్లో బుధుని అనుగ్రహత వల్ల విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పనులు వేగంగా పూర్తవుతాయి. ఈ మాసంలో అనుకూలంగా ఉంది. 6వ ఇంట గురుకుజుల బలం వల్ల కోర్టు కేసులలో కూడా వీరికి, ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో విజయం లభిస్తుంది. కోర్టు కేసులు హీరింగ్కి వచ్చిన వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తోబుట్టువులు, స్నేహితులు, సత్సంబంధాలు వారితో సాధారణంగా ఉంటాయి ఈ మాసంలో. మిత్రుల నుండి అయితే గనక ముఖ్యంగా విదేశాలలో ఉన్న వారి నుండి మంచి సపోర్టు లభిస్తుంది. ఇక విద్య, విదేశీ విద్య విద్యార్థులకు హార్డ్ వర్క్ అవసరం. ఈ మాసంలో అంత అనుకూలంగా లేదు. ఫలితాలు బాగుంటాయి కానీ కష్టించి పనిచేయాల్సి ఉంటుంది, కష్టించి చదవాల్సి ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి 6వ ఇంట గ్రహాల బలం వల్ల మంచి స్కోర్ వస్తుంది అని చెప్పచ్చు. విదేశీ విద్యా అవకాశాలు కోసం ప్రయత్నించే వారికి భాగ్యస్థాన శుక్రుని వల్ల వీసాలు రావడం కూడా ఖాయంగా ఉంటాయి. అయితే మామూలు విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సి ఉంటుంది, ఫలితాలు బాగుంటాయి అప్పుడు. ఇక కాంపిటీషన్ ఎగ్జామ్స్ వారికి మంచి రిజల్ట్స్ పొందుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి వీసాలు అనుమతి అవ్వటం, వారికి విదేశీ విద్యకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో అనేది సూచిస్తుంటాం. ఇక కొత్త ఆస్తి లేదా వాహనాలను కొనాలనే మీ ప్రయత్నాలు ఈ నెల మొదటి 2 వారాలలో నెరవేరుతాయి. ముందు
పితృస్వామ్య ఆస్తి కలిసి వస్తుంది అనేది కూడా సూచిస్తుంది. 9 భాగ్యస్థానములో శుక్రుడు ఉన్నాడు కాబట్టి. అప్పులు, వ్యాపారం, పాత అప్పులు తీరడానికైతే మార్గాలు దొరుకుతాయి. ఎందుకంటే ఆర్థిక లాభాలు బాగానే ఉన్నాయి. వ్యాపారస్తులకు 9వ ఇంట్లో శుక్రి భాగ్యం యోగం వల్ల వ్యాపారం బాగానే పుంజుకుంటుంది, సజావుగా సాగుతుందని చెప్పచ్చు. ఇక వ్యాపారకి ఎక్స్పాన్షన్కి అయితే కనుక చేసే ప్రయత్నాలు కూడా మంచిగా వీరికి అనుకూలిస్తాయి. ఇక భాగస్వాములతో ఉన్న పాత గొడవలు కూడా ఈ మాసంలో సద్దుమణుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక లవ్ అఫైర్స్ ఉన్న వారికి పెళ్లి పీటల వరకు వారి అఫైర్ తీసుకువెళ్ళచ్చు. ఎందుకంటే వారికి అనుకూలంగా ఉంది. ప్రేమికులకి వారి వివాహం దాకా దారితీస్తుంది. ఈ మాసంలో వారికి ఇంట్లో వారికి వారి ప్రేమని తెలుపవచ్చు ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి, అవివాహితులకి మంచి సంబంధాలే కుదురుతాయి గురు ఆశీస్సుల వల్ల. ఇక గురు దృష్టి ఉండి గురు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి ఉంటుంది మాసాంతం వరకు కూడా బాగానే. కాకపోతే వీరు చేసే ప్రతి స్మార్ట్ వర్క్ గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు. ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక బదిలీలు అయితే సాఫీగా సాగుతాయి. కోరుకున్న చోటికి, అనుకున్న చోటికి బదిలీలు ఎదురు చూసే వారికి అవి మామూలుగా సాగుతాయి అని చెప్పచ్చు. నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్స్ కూడా అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఇది సమగ్ర సమాచారం కుంభరాశి వారికి. ఓవరాల్గా మొత్తం మీద సెప్టెంబర్ నెల కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాల నుండి ఎక్కువ శాతం అనుకూలంగా, 65% అనుకూలం, 35% ప్రతికూలంగా ఉంటుంది. ఇక ఏలినాటి శని ఉన్న గురు దృష్టి రక్షిస్తుంది కాబట్టి పర్వాలేదు ఈ మాసంలో కుంభరాశి వారికి. ఇక ఈ ఏలినాటి శని ప్రభావాలకు కానీ ప్రతికూల ఫలితాలకు కానీ తగ్గించుకోవడానికి శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం చేయడం మరియు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోషాలు తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతుంది. చూశారు కదా, కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా భాగ్య శుక్రుని వల్ల మీకు అదృష్టం తోడుంటుంది మరియు గురు దృష్టి వల్ల రక్షణ కలుగుతుంది ఈ మాసంలో వీరికి అని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.